సో హాయ్ గైస్, ఈ వీడియోలో మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి ఈ వీక్లో చాలా మూవీస్ థియేటర్స్లో అండ్ అలాగే ఓటీటీలో మనకైతే రాబోతున్నాయి అనమాట. మరి అవి ఏ మూవీస్ అండ్ అలాగే అవి ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయి అండ్ అలాగే థియేటర్స్లోకి వస్తాయి అనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో కానీ మీరు నచ్చినట్లయితే పక్క లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ముందుగా మనం ఓటీటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే కిల్లర్ సోప్. ఇది వచ్చేసరికి మనకి నెట్ఫ్లిక్స్లో ఈ మంత్ 11th నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే కానుంది. దాంతో పాటు చాలా మంది వెయిట్ చేస్తున్నటువంటి కోటబొమ్మాలి PS ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది కూడా మనకి జనవరి మంత్ 11th నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది అనమాట ఆహాలో. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి అజయ్ గాడు ఈ మూవీ వచ్చేసరికి ఈ మంత్ 12th నుంచి G5 లో అవైలబుల్ గా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే లింగోచా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది మనకి జనవరి 13th నుంచి అవైలబుల్ గా ఉంటుంది ఆహాలో. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే నితిన్ అండ్ శ్రీలీల కాంబినేషన్ లో వచ్చినటువంటి ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది వచ్చేసరికి మనకి ఈ వీక్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. ఒకవేళ ఈ వీక్ లో రిలీజ్ అయితే మనకి జనవరి మంత్ 13th మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పెండం ఈ మూవీ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. బట్ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ డేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. బట్ మనకు వచ్చిన న్యూస్ ప్రకారం అయితే మనకి ఈ మంత్ 15th అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సందీప్ రెడ్డి రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చినటువంటి యానిమల్ మూవీ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది వచ్చేసరికి మనకి ఈ మంత్ 3rd వీక్ నుంచి అయితే అవైలబుల్ గా ఉంటుంది నెట్ఫ్లిక్స్ లో. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి కళ్యాణ్ రామ్ గారి డెవిల్ మూవీ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది వచ్చేసరికి 4 వీక్స్ అయితే అగ్రిమెంట్ రాయించుకున్నారు. మరి దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకి ఈ మంత్ 27th or 29th మనకి అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి ఈ వీక్ లో థియేటర్స్ లో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి టాలీవుడ్ నుంచి ఒక 4 మూవీస్ అయితే ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే త్రివిక్రమ్ అండ్ అలాగే మహేష్ బాబు గారి కాంబినేషన్ లో 3rd ఫిల్మ్ అయినటువంటి గుంటూరు కారం ఈ మూవీ వచ్చేసరికి మనకి ఈ మంత్ 12th నుంచి థియేటర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. అండ్ అలాగే దాంతో పాటు ప్రశాంత్ వర్మ తేజ సజ్జా కాంబినేషన్ లో వచ్చినటువంటి హనుమాన్ మూవీ ఈ మూవీ కూడా మనకి జనవరి 12th థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇంకా మనకి వెంకటేష్ గారి సహిందో మూవీ ఈ మూవీ వచ్చేసరికి మనకి జనవరి 13th మనకి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ అక్కినేని నాగార్జున గారు ఇంకా అల్లరి నరేష్ అండ్ అలాగే దాంతో పాటు రాజ్ తరుణ్ గారు ఈ ముగ్గురు కాంబినేషన్ లో వచ్చినటువంటి నా సామిరంగా ఈ మూవీ వచ్చేసరికి మనకి జనవరి 14th నుంచి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది అనమాట. సో ఇది గైస్ ఫైనల్ గా వీడియో వచ్చేసరికి మనకి ఈ సంక్రాంతికి ఈ 4 మూవీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఇందులో ఏ మూవీకి మీరు వెళ్ళాలనుకుంటున్నారు, ఏ మూవీ సంక్రాంతి విన్నర్ అవుతుంది అనుకుంటున్నారో కింద కామెంట్స్ లో కామెంట్ అయితే చేయండి. సో ఫైనల్ గా ఇది గైస్ వీడియో వచ్చేసరికి వీడియో మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.